చేయుము నరుడా నరుడా దుష్కర్మము వీడుము నరుడా ధర్మరాజు ముందెప్పటికైనా నిలువక తప్పదు నరుడా నరుడా నిలువక తప్పదు నరుడా ఇతరుల కోసం ఎప్పుడు నీవు మంచి మాత్రమే కోరుకో నిన్ను ద్వేషించే శత్రువునైనా నీ మిత్రునిగా మార్చుకో అవమానముతో తల వంచుకునే తప్పును చేయకు నరుడా ఇతరులకెప్పుడు దుఃఖం నిచ్చే నిందలు పలుకుటమాను నీ పెదవులపై సుధలొలికించే జ్ఞానము పలుకుము అన్నా కరుణ కఠోరంగా వినిపించే భాషలు పలుకకు నరుడా నరుడా దుర్భాషలు పలుకకు నరుడా పరమార్థముతో పవిత్ర సంచిత కర్మము నువ్వు చెయ్యాలి ధర్మరాజు నీకెదురైనప్పుడు నిర్భయముగా నిలవాలి నిష్కళంకంగా జీవితమంతా చిరునవ్వులు వెలగాలి ఓం శాంతి. మధురమైన పిల్లలారా, నేను ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాను అని మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. ఎందుకంటే స్మృతిలోనే లాభం ఉంది, విస్మృతిలో నష్టం ఉన్నది. ప్రశ్న: ఈ పాపాత్ముల ప్రపంచంలో ఏ విషయం పూర్తిగా అసంభవం, ఎందుకు? జవాబు: ఈ ప్రపంచంలో ఎవరైనా మేము పుణ్యాత్ములము అని చెప్తే అది పూర్తిగా అసంభవం. ఎందుకంటే ప్రపంచమంతా కలియుగంలో తమో ప్రధానంగా ఉంది. పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్న కర్మలన్నీ పాపాలుగా అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రతి కర్మ వికారాలకు వశమయ్యే చేస్తూ ఉన్నారు. ఓం శాంతి. ఇప్పుడు మేము బ్రహ్మ పిల్లలము, బ్రహ్మ కుమార్ కుమారీలమని పిల్లలు అర్థం చేసుకున్నారు.
తర్వాత దేవీ దేవతలుగా అవుతామనే మీకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మ కుమారీలైన మేము అనంతమైన చదువు చదువుకుంటున్నామని మీకు తెలుసు. 84 జన్మల చదువును కూడా చదువుకుంటూ ఉన్నారు. సృష్టి చక్రపు చదువు కూడా చదువుకుంటూ ఉన్నారు. అంతేకాక పవిత్రంగా అవ్వాలని శిక్షణ కూడా మీకు లభిస్తుంది. ఇక్కడ కూర్చొని పిల్లలు మీరు పావనంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. మేము సత్యంగా తండ్రి స్మృతిలో ఉన్నామా, లేక మాయా రావణుడు బుద్ధిని మరోవైపు తీసుకువెళ్తూ ఉన్నాడా అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. తండ్రి అంటూ ఉన్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి. మేము బాబా స్మృతిలో ఉన్నామా, లేక నా బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిందా? ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎంత సమయం మేము తండ్రి స్మృతిలో ఉన్నాము, ఎంత సమయం మా బుద్ధి పక్కకు పోయింది అని మీకు గుర్తుండాలి. మీ స్థితిని గమనించండి. ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తారో అంత మాత్రమే మీరు పావనమవుతారు. లాభ నష్టాల లెక్కాచారం కూడా ఉంచుకోవాలి. అలవాటైతే గుర్తు కూడా ఉంటుంది. వ్రాస్తూ ఉంటారు. అందరి వద్ద డైరీ ఉండనే ఉంటుంది. వ్యాపారస్తుల డైరీ హద్దులోనిది, మీది బేహద్దులోనిది. మీరు మీ చార్టు వ్రాస్తూ ఉండాలి. తండ్రి ఆదేశం ఇస్తూ ఉన్నారు, వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కానీ కొంత సమయం కేటాయించి తండ్రి స్మృతి చేయండి. మీ లెక్కాచారము గమనిస్తూ లాభం పెంచుకుంటూ ఉండండి. నష్టపోకండి. మీది యుద్ధం కదా. ఒక్క క్షణంలో లాభము, ఒక్క క్షణంలో నష్టము కలుగుతూ ఉంటుంది. మేము లాభం పొందుకుంటున్నామా లేక నష్టపోయామా వెంటనే తెలిసిపోతుంది. మీరు వ్యాపారస్తులు కదా. చాలా కొంతమంది ఈ వ్యాపారం చేస్తారు. స్మృతి వలన లాభము, విస్మృతి వలన నష్టం కలుగుతుంది. నేను ఎంత సమయం విస్మృతిలో ఉన్నానో స్వయాన్ని పరిశీలించుకోవాలి. గమనించుకునే తపల ఉన్నత పదవి పొందుకునే వారికి మాత్రమే ఉంటుంది. నాకు ఈ తపన ఉందా? స్వయాన్ని పరిశీలించుకోండి. ఆత్మలైన మన అందరి తండ్రి పతిత పావనుడు. పిల్లలు, మీకు తెలుసు, మనమంతా నిజానికి ఆత్మలము. మన ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము. శరీరం ధరించి పాత్రను అభినయిస్తూ ఉన్నాము. శరీరం వినాశమవుతుంది. ఆత్మ అవినాశి. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. బాబా అడుగుతూ ఉన్నారు, ఓ ఆత్మలారా, స్మృతి చెయ్యండి. ఈ జన్మలో బాల్యంలో ఏమైనా వికర్మలు, చెడు పనులు చేయలేదు కదా. గుర్తుంచుకోండి. 3-4 సంవత్సరాల వయసు నుండి జ్ఞాపకం ఉంటుంది కదా. బాల్యాన్ని ఎలా గడిపాము, ఏమేమి చేశాము. ఏదైనా విషయాలు మనస్సుని లోపల తినటం లేదు కదా. గుర్తు చేసుకోండి. సత్యయుగంలో పాపకర్మలే ఉండవు. అడగవలసిన పనే ఉండదు. ఇక్కడ పాపాలు జరుగుతూనే ఉంటాయి. పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్నవన్నీ పాపాలే. ఇది పాపాత్ముల ప్రపంచం. మీరు ఇచ్చిపుచ్చుకునేది కూడా పాపాత్ములతోనే. పుణ్యాత్ములు ఇక్కడ లేనే లేరు. పుణ్యాత్ముల ప్రపంచంలో ఒక్క పాపాత్మ కూడా ఉండరు. పాపాత్ముల ప్రపంచంలో ఒక్క పుణ్యాత్మ కూడా ఉండరు. ఏ గురువుల పాదాలపై పడుతూ ఉన్నారో వారిలో ఒక్కరు కూడా పుణ్యాత్ములు లేరు. ఇది కలియుగము. తమో ప్రధానమైనందువల్ల ఇందులో ఒక్క పుణ్యాత్మ ఉండడం కూడా అసంభవం. పుణ్యాత్ములుగా అయ్యేందుకు మీరొచ్చి మమ్మల్ని పావనాత్మలుగా చేయండి. తండ్రిని పిలుస్తారు. అంతేకాని చాలా దాన పుణ్యాలు చేసేవారు, ధర్మశాలలు మొదలైనవి కట్టించేవారు
పుణ్యాత్ములని కాదు. వివాహాల కొరకు కళ్యాణ మండపాలు మొదలైనవి కట్టిస్తారు. వారు పుణ్యాత్ములు కాదు. ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు. ఇది రావణ రాజ్యము, పాపాత్ముల ఆసురీ ప్రపంచము. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. భలే రావణుడు ఉన్నాడు, కానీ అతడిని గుర్తించలేరు. శివుని చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ వారిని గుర్తించలేరు. పెద్ద పెద్ద శివలింగాలు మొదలైనవి నిర్మిస్తారు. అలా నిర్మిస్తారు, అయినా నామరూపాలకు భిన్నమైన వారిని సర్వవ్యాపి అని అంటారు. అందుకే తండ్రి అంటూ ఉన్నారు, యదా యదా హి ధర్మస్య. భారతదేశంలోనే శివబాబాని గ్లాని చేస్తారు. ఏ తండ్రి మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారో అటువంటి తండ్రిని మానవ మతాలను అనుసరించి ఎంతగానో నిందిస్తారు. మానవ మతము ఈశ్వరీయ మతము అనే పుస్తకం కూడా ఉంది కదా. మానవులు శ్రీమతాన్ని అనుసరించి దేవతలుగా అవుతారని మీకు మాత్రమే తెలుసు. మీరు మాత్రం అర్థం చేయించగలరు. రావణ మతాన్ని అనుసరించి మళ్ళీ ఆసురీ మానవులుగా అవుతామని మీకు తెలుసు. మానవుల మతమును ఆసురీ మతమని అంటారు. ఆసురీ కర్తవ్యములే చేస్తూ ఉంటారు. ముఖ్యమైనది ఈశ్వరుని సర్వవ్యాపి అని అంటారు. మత్స్యావతారము, కూర్మావతారము అని అంటూ చాలా అసురులుగా చీచీగా అయిపోయారు. ఆత్మలైన మీరు చేపలుగా తాబేళ్లుగా జన్మించరు, మానవ శరీరంలోకే వస్తారు. ఇప్పుడు మనము చేపలుగా తాబేళ్లుగా అవ్వము. 84 లక్షల యోనులు రామని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు తండ్రి ద్వారా శ్రీమతం లభిస్తుంది. పిల్లలారా, మీరు 84 జన్మలు తీసుకుంటారు. 84కు 84 లక్షలకు ఎంత శాతం అంటారు? అసత్యంలో కూడా పూర్తిగా అసత్యము. గురిగిందింత సత్యం కూడా లేదు. దీని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. భారతదేశ స్థితి ఎలా ఉందో గమనించండి. భారతదేశం ఒకప్పుడు సత్యమైన ఖండంగా ఉండేది. దానినే స్వర్గమనేవారు. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. రావణ రాజ్యం అంటే ఆసురీ సాంప్రదాయమని అంటారు. ఇది ఎంత కఠినమైన శబ్దము. అర్ధకల్పము దేవతల రాజ్యం నడుస్తుంది. ఎలా ఎడ్వర్డ్ ది ఫస్ట్ సెకండ్ అని అంటారో అలా అక్కడ లక్ష్మీనారాయణ ది ఫస్ట్ ది సెకండ్ ది థర్డ్ అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మొదటి తరం తర్వాత రెండవ తరం ఇలా నడుస్తూ ఉంటుంది. మీలో కూడా మొదట సూర్యవంశము, తర్వాత చంద్రవంశము. తండ్రి వచ్చి డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేయిస్తారు. మీ శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. కొన్ని శాస్త్రాలలో చాలా కొద్దిగా చూపించారు. కానీ ఆ సమయంలో ఈ పుస్తకాలు వ్రాసిన వారు కూడా ఏమాత్రము అర్థం చేసుకోలేదు. ఈ బాబా కూడా బెనారస్కు వెళ్ళినప్పుడు ఆ సమయంలోనే ఈ ప్రపంచం నచ్చలేదు. అక్కడ కనపడిన గోడలపైన గీతలు గీస్తూ ఉండేవాడు. ఇవన్నీ తండ్రి చేయించేవారు. కానీ ఆ సమయంలో నేను చిన్న బాలుణ్ణి కదా, పూర్తిగా అర్థమయ్యేది కాదు. వినాశం చూసినప్పుడు ఆంతరికంలో సంతోషం కూడా ఉండేది. రాత్రుల్లో నిద్రించేటప్పుడు కూడా ఎగురుతూ ఉన్నట్లు అనిపించేది. కానీ అర్థమయ్యేదే కాదు. ఊరికే గీతలు గీస్తూ ఉండేవాడిని. ఏదో శక్తి ప్రవేశించిందని ఆశ్చర్యపడేవాడిని. మొదట్లో వ్యాపారం చేసేవాడిని. తర్వాత ఏమైందో తెలియదు. ఎవరిని చూసినా వారు ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు. ఏమవుతుంది? ఎవరిని చూసినా వారి కళ్ళు మూతపడేవి. ఏం చూశారు అని వారిని అడిగితే వైకుంఠం చూశాము, కృష్ణుణ్ణి చూశాము అని అనేవారు.
ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. అందుకే అంతా వదిలేసి అర్థం చేసుకునేందుకు బెనారస్కు వెళ్ళాను. రోజంతా కూర్చొని ఉండేవాడిని. పెన్సిలు, గోడ ఇవి తప్ప వేరే పని లేదు. పసివాడిని. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకేమీ చేయరాదని అనుకున్నాను. వ్యాపారము మొదలైనవి వదిలేయాల్సి వస్తుందని తలచాను. ఈ గాడిద బరువుని వదిలేయాలంటే చాలా సంతోషంగా ఉండేది. ఇది రావణ రాజ్యం కదా. రావణునికి గాడిద తలని చూపిస్తారు కదా. అందువల్లే ఇది రాజ్యం కాదు, గాడిద బరువు అనిపించింది. గాడిద మాటిమాటికి మట్టిలో పొర్లాడి ఉతికిన చాకలి బట్టలన్నీ పాడు చేస్తూ ఉంది. తండ్రి కూడా అంటూ ఉన్నారు, మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీ స్థితి ఎలా పాడైపోయింది. ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. దాదా కూడా అర్థం చేయిస్తారు. ఇరువురిది నడుస్తూ ఉంటుంది. జ్ఞానం బాగా అర్థం చేసుకున్న వారిని చురుకైన వారని అంటారు. నెంబర్ వారుగా ఉంటారు కదా. రాజధాని స్థాపన అవుతూ ఉందని పిల్లలు మీరు కూడా అర్థం చేయిస్తారు. తప్పకుండా నెంబర్ వారుగా పదవి పొందుతారు. ఆత్మనే కల్పకల్పము తన పాత్ర అభినయిస్తూ ఉంటుంది. అందరూ ఒకే విధమైన జ్ఞానులుగా ఉండరు. ఈ స్థాపనా కార్యక్రమమే అద్భుతమైనది. ఈ స్థాపన జ్ఞానాన్ని మరెవ్వరికీ ఇవ్వలేరు. సిక్కు ధర్మ స్థాపన జరిగిందనుకోండి. శుద్ధమైన పవిత్రమైన ఆత్మ ప్రవేశించిన కొంత సమయం తర్వాత సిక్కు ధర్మ స్థాపన జరిగింది. వారి పెద్ద ఎవరు? గురునానక్. వారొచ్చి జపో సాహబ్ను తయారు చేశారు. మొదట నూతన ఆత్మనే ఉంటుంది. ఎందుకంటే పవిత్ర ఆత్మగా ఉంటుంది. పవిత్రంగా ఉన్నవారిని మహాత్ములని అంటారు. సుప్రీం అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు కూడా ధర్మస్థాపన చేస్తారు కాబట్టి మహాన్ అని అంటారు. కానీ నెంబరు వారుగా కిందకి వస్తారు. 500 సంవత్సరాల క్రితం ఒక ఆత్మ వచ్చి సిక్కు ధర్మస్థాపన చేసింది. అప్పుడు గ్రంథం ఎక్కడి నుండి వస్తుంది? సుక్మణి, జప్ సాహెబ్ మొదలైనవి ఆ తర్వాతే తయారై ఉంటాయి కదా. ఎలాంటి శిక్షణ ఇస్తారు? ఉల్లాస ఉత్సాహాలున్నప్పుడు కూర్చొని తండ్రిని మహిమ చేస్తారు. పోతే ఈ పుస్తకాలు మొదలైనవన్నీ చాలామంది అయిన తర్వాతనే తయారవుతాయి. ఎందుకంటే చదివేవారు కూడా కావాలి కదా. అన్ని ధర్మశాస్త్రాలు తర్వాతనే తయారై ఉంటాయి. భక్తి మార్గం మొదలైనప్పుడే శాస్త్రాలు చదువుతారు. జ్ఞానం కూడా కావాలి కదా. మొదట సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత సతో రజో తమోలోకి వస్తారు. చాలా వృద్ధి చెందినప్పుడు మహిమ ఉంటుంది. అప్పుడే శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. లేకుంటే వృద్ధి ఎవరు చేస్తారు? శిష్యులు తయారైతే కదా. సిక్కు ధర్మానికి చెందిన ఆత్మలు వచ్చి అనుసరిస్తారు. కానీ దానికి సమయం పడుతుంది. కొత్త ఆత్మలు ఎవరైతే వస్తారో వారికి దుఃఖం ఉండదు. ఆ నియమం లేదు. ఆత్మ సతో ప్రధానం నుండి సతో రజో తమో గుణాలకు వచ్చినప్పుడు దుఃఖము కలుగుతుంది. ఇది కూడా చట్టమే కదా. ఇక్కడ కల్తీగా ఉన్నారు. రావణ సాంప్రదాయము, రామ సాంప్రదాయము రెండూ ఉన్నాయి. ఇంకా సంపూర్ణమవ్వలేదు. సంపూర్ణమైతే శరీరం వదిలేస్తారు. కర్మాతీత స్థితిని పొందుకున్న వారెవ్వరికి దుఃఖం ఉండదు. వారు ఈ చీచీ ప్రపంచంలో ఉండరు. వారు వెళ్ళిపోతారు.
మిగిలిన వారికి ఇంకా కర్మాతీత స్థితి తయారై ఉండదు. అందరికీ ఒకేసారి కర్మాతీత స్థితి రాదు. వినాశం జరిగిన ఇంకా కొంతమంది మిగిలే ఉంటారు. ప్రళయం జరగదు. రాముడు పోయాడు, రావణుడు పోయాడు అని పాడతారు కదా. రావణ్ పరివారం చాలా పెద్దది, మన పరివారం చాలా చిన్నది. అక్కడ ధర్మాలు ఎన్ని ఉన్నాయి? వాస్తవానికి మన పరివారము చాలా పెద్దదిగా ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే మొదటి ధర్మము దేవీ దేవతా ధర్మము. ఇప్పుడైతే అంతా కలిసిపోయారు. క్రైస్తవులుగా చాలామంది అయ్యారు. సుఖం ఎక్కడ కనిపిస్తుందో, హోదా ఎక్కడ కనిపిస్తుందో ఆ ధర్మం వారిగా అయిపోతారు. పోపు వస్తే చాలామంది క్రైస్తవులుగా అవుతారు. ఆ తర్వాత చాలా వృద్ధి కూడా జరుగుతుంది. సత్యయుగంలో ఒక పుత్రుడు, ఒక పుత్రిక మాత్రమే ఉంటుంది. ఇక ఏ ఇతర ధర్మాలు ఇలా వృద్ధి చెందదు. ఇప్పుడు చూస్తే అన్నిటికంటే క్రైస్తవ ధర్మం చాలా అధికంగా ఉంది. చాలామంది సంతానం ఉన్న వారికి బహుమతులు లభిస్తాయి. ఎందుకంటే వారికి మనుషులు కావాలి కదా. వారు మిలిటరీలో, సైన్యంలో ఉపయోగపడతారు. అందరూ క్రైస్తవులే. రష్యా, అమెరికా రెండిటిలో క్రిస్టియన్లే ఉన్నారు. 2 కోతులు కొట్లాడితే మధ్యలో పిల్లి వెన్న తినిపోయిందని ఒక కథ కూడా ఉంది కదా. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. ఇంతకుముందు హిందువులు, ముస్లింలు కలిసి ఉండేవారు. వేరైనప్పుడు పాకిస్తాన్ కొత్త దేశంగా నిలబడింది. ఇది కూడా డ్రామాలో ఉన్నది. ఇద్దరు కొట్లాడితే తుపాకులు, ఫిరంగులు తీసుకుంటారు. వ్యాపారం జరుగుతుంది. వారికిది అత్యంత గొప్ప వ్యాపారము. కానీ ఈ డ్రామాలు మీ విజయం 100% ఖచ్చితం. మిమ్మల్ని ఎవరూ జయించలేరు. మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. కొత్త ప్రపంచంలో మన రాజ్యమే ఉంటుంది. అందుకే చదువుతున్నారు. అర్హులుగా అవుతారు. మీరు అర్హులుగా ఉండేవారు. ఇప్పుడు అనర్హులుగా అయ్యారు. మళ్ళీ అర్హులుగా అవ్వాలి. పతిత పావన రండి అని పాటలు పాడతారు. కానీ అర్థం తెలియదు. ఇదంతా ఇప్పుడు ఒక అడవి. తండ్రి వచ్చారు. వారొచ్చి ముళ్ళ అడవిని పూల తోటగా చేస్తూ ఉన్నారు. అది దైవీ ప్రపంచము. ఇది భూతాల ప్రపంచము. ఈ మానవ సృష్టి రహస్యమంతటిని తండ్రి అర్థం చేయించారు. తమ ధర్మాన్ని మర్చిపోయి ధర్మభ్రష్టులైపోయారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అందువల్లే మీరు చేసే కర్మలన్నీ వికర్మలుగానే ఉంటాయి. కర్మ, అకర్మ, వికర్మల గతిని తండ్రి మీకు అర్థం చేయించి వెళ్ళిపోయారు. నిన్న మనం ఇలా ఉండేవారమని, ఈరోజు మళ్ళీ అలా అవుతున్నామని మీకు తెలుసు. సమీపంలోనే ఉంది కదా. బాబా అంటూ ఉన్నారు, నిన్న మనల్ని దేవతలుగా చేసే రాజ్యభాగ్యాన్ని ఇచ్చారు. అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? భక్తి మార్గంలో ఎంత ధనము పోగొట్టుకున్నారో మీకు గుర్తొచ్చిందా? ఇది నిన్నటి మాటే కదా. తండ్రి వచ్చి అరచేతిలో వైకుంఠం తెచ్చి ఇస్తూ ఉన్నారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఈ కళ్ళెంత మోసం చేస్తాయి కూడా తండ్రి మీకు అర్థం చేయించారు. వికారీ దృష్టిని జ్ఞానంతో పవిత్రంగా చేసుకోవాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: మీ బేహద్దు డైరీలో నేను స్మృతిలో ఉండి
ఎంత లాభం పొందానో చార్టు రాసుకోవాలి. నష్టపోలేదు కదా. స్మృతి చేయు సమయంలో బుద్ధి యోగం ఎక్కడెక్కడికి పోతూ ఉన్నది అని నోట్ చేసుకోవాలి. ఈ జన్మలో బాల్యం నుండి ఏ విరుద్ధ కర్మలు లేక పాపకర్మలు చేశానని నోట్ చేసుకోవాలి. ఏ విషయాలలో మీ మనస్సు తింటూ ఉంటుంది దానిని తండ్రికి వినిపించి తేలికగా అవ్వాలి. ఏ పాపకర్మ చేయరాదు. వరదానము: కర్మబంధనాలను సేవా యొక్క బంధనాలుగా పరివర్తన చేసి అందరి నుండి న్యారాగా పరమాత్మ ప్యారా అవ్వండి. పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారము. కానీ అది న్యారాగా అయినప్పుడు లభిస్తుంది. ఒకవేళ ప్రవృత్తిలో ఉన్నారు అంటే అది సేవ కొరకే ఉన్నారు. ఎప్పుడు కూడా మాకు లెక్కాచారం ఉంది, కర్మబంధనాలు ఉన్నాయి భావించకండి. సేవ కొరకే ఉన్నామని భావించండి. సేవా బంధనంలో బంధింపబడటం ద్వారా కర్మబంధనాలు సమాప్తమైపోతాయి. సేవాభావం లేకుంటే కర్మబంధనాలు లాగుతాయి. ఎక్కడ కర్మబంధనాలు ఉన్నాయో అక్కడ దుఃఖము యొక్క అల ఉంటుంది. సేవ యొక్క బంధనంలో సంతోషం ఉంటుంది. అందువల్లే కర్మబంధనాలను సేవ యొక్క బంధనంలోకి పరివర్తన చేసి న్యారా ప్యారాగా ఉంటే పరమాత్మకు ప్రియంగా అవుతారు. స్లోగన్: స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటుకునే వారే శ్రేష్టమైన ఆత్మలు. అచ్చా. ఓం శాంతి. పశ్చాత్తాపము చందని చందము కర్మము చేయుము నరుడా నరుడా, దుష్కర్మము వీడుము నరుడా. ధర్మరాజు ముందెప్పటికైనా నిలువక తప్పదు నరుడా నరుడా, నిలువక తప్పదు నరుడా. ఇతరుల కోసం ఎప్పుడు నీవు మంచి మాత్రమే కోరుకో. నిన్ను ద్వేషించే శత్రువునైనా నీ మిత్రునిగా మార్చుకో. అవమానముతో తల వంచుకుని తప్పును చేయకు నరుడా. ఇతరులకెప్పుడు దుఃఖం నిచ్చి నిందలు పలుకుటమాను. నీ
పెదవులపై సుధలొలికించే జ్ఞానము పలుకుము అన్నా. కర్ణ కఠోరంగా వినిపించే భాషలు పలుకకు నరుడా నరుడా, దుర్భాషలు పలుకకు నరుడా. పరమార్థముతో పవిత్ర సంచిత కర్మము నువ్వు చెయ్యాలి. ధర్మరాజు నీకెదురైనప్పుడు నిర్భయముగా నిలవాలి. నిష్కళంకంగా జీవితమంతా చిరునవ్వులు వెలగాలి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీ మోహము బంధనాలు ఇప్పుడు తెగిపోవాలి. ఎందుకంటే ప్రపంచమంతా వినాశం కానున్నది. ఈ పురాతన ప్రపంచంలోనే ఏ వస్తువుపైన ఆసక్తి ఉండరాదు. ప్రశ్న: ఏ పిల్లలకైతే ఆత్మీక నష ఎక్కి ఉంటుందో వాళ్ళ టైటిల్ ఏమిటి? ఏ పిల్లలకు నష ఎక్కుతుంది? ఆత్మీక మస్తిలో ఉండే పిల్లలను మస్త్ కలందర్ అని అంటారు. వారే నెమలి పింఛదారులు అవుతారు. వారికి రాజ్య భాగ్యపు నష ఎక్కి ఉంటుంది. ఇప్పుడు మేము పేదవాళ్ల నుండి ధనవంతులుగా అవుతామని బుద్ధిలో ఉన్నది. రుద్రమాలలో కూర్చబడే వారికి నష ఎక్కుతుంది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలని, తర్వాత నూతన ప్రపంచంలోకి రావాలనే నిశ్చయం ఉండే పిల్లలకు నష ఎక్కి ఉంటుంది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలతో ఆత్మీక సంభాషణ చేస్తూ ఉన్నారు. దీనిని ఆత్మల కొరకు ఆత్మీక జ్ఞానము అని అంటారు. ఆత్మ జ్ఞానసాగరము. మనుషులు ఎప్పటికీ జ్ఞానసాగర్లుగా అవ్వలేరు. మనుషులు భక్తి సాగర్లు. అందరూ మనుషులే. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు జ్ఞానసాగరం నుండి జ్ఞానము తీసుకొని మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవుతారు. ఆ తర్వాత దేవతలలో భక్తి ఉండదు, జ్ఞానము ఉండదు. దేవతలకు ఈ జ్ఞానం తెలియదు. జ్ఞానసాగర్లు ఒక్క పరంపిత పరమాత్మయే మాత్రమే అయినారు. అందుకే వారిని వజ్రము వంటి వారని అంటారు. వారే వచ్చి గవ్వతుల్యంగా ఉన్నవారిని వజ్రంలాగా రాతి బుద్ధి గలవారి నుండి పారస్ బుద్ధి గలవారిగా తయారు చేస్తారు. మనుషులకి ఏమీ తెలియదు. దేవతలే మళ్ళీ వచ్చి మనుషులుగా అవుతారు. శ్రీమతం ద్వారానే దేవతలుగా అయ్యారు. అర్ధకల్పం పాటు అక్కడ ఎవ్వరి మతము అవసరం ఉండదు. ఇక్కడైతే అనేక మంది గురువుల మతాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సద్గురువు నుండి శ్రీమతం లభిస్తుందని తండ్రి అర్థం చేయించారు. సద్గురు అకాల్ అని అంటారు. దాని అర్థం కూడా వారికి తెలియదు. సద్గురు అకాలమూర్తి అని పిలుస్తారు. అనగా సద్గతినిచ్చే అకాలమూర్తి అని అర్థము. అకాలమూర్తి పరంపిత పరమాత్మనే అంటారు. సద్గురు మరియు గురువులకు రాత్రి పగలంతా తేడా ఉంటుంది.
అందుకే వాళ్ళు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అన్నప్పుడు తప్పకుండా బ్రహ్మ పునర్జన్మ తీసుకుంటారని బాబా అంటారు. బ్రహ్మయే ఈ దేవతగా అవుతారు. మీరు శివబాబాను మహిమ చేస్తారు. వారిది వజ్రతుల్యమైన జన్మ. ఇప్పుడు పిల్లలు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పావనంగా అవుతారు. మీరు పవిత్రమై మళ్ళీ ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి. కుమారీలకైతే ఏ బంధనము లేదు. వారికి కేవలం మాతాపిత లేక సోదరి సోదరుల స్మృతి ఉంటుంది. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత 2 పరివారాల వారవుతారు. అశరీరులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి మీకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీ అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. పవిత్రంగా అయ్యేందుకు మీకు యుక్తిని కూడా తెలియచేస్తాను. బాబా పతిత పావనుడు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే యోగాగ్ని ద్వారా జన్మాంతరాల పాపం భస్మమైపోతుంది అని గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. ఎలాగైతే పాత బంగారాన్ని అగ్గిలో వేసినందున దానిలోని మలినాలు తొలగిపోయి సత్యమైన బంగారం మిగిలిపోతుందో అలా ఇది కూడా యోగాగ్ని. సంగమ యుగంలోనే బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. అందుకే వారికి చాలా మహిమ ఉన్నది. ఏ రాజయోగాన్ని భగవంతుడు నేర్పించారో దానిని అందరూ నేర్చుకోవాలనుకుంటారు. విదేశాల నుండి కూడా సన్యాసీలు చాలామందిని తీసుకువస్తారు. సన్యాసీలను చూసి వీరు సన్యాసము తీసుకున్నారని విదేశీయులు భావిస్తారు. ఇప్పుడు మీరు కూడా సన్యాసులే, కానీ బేహద్దు సన్యాసమును గురించి ఎవ్వరికీ తెలియదు. బేహద్దు సన్యాసాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఈ పురాతన ప్రపంచము సమాప్తం అవ్వనున్నది మీకు తెలుసు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్ల మీకు ఆసక్తి ఉండదు. ఫలానా వారు శరీరాన్ని వదిలారంటే వెళ్ళి ఇంకొక చోట పాత్రను అభినయించేందుకు మరొక శరీరాన్ని తీసుకుంటారు కనుక మనం ఎందుకు ఏడవాలి? మోహపు నరాలు తొలగిపోతాయి. మన సంబంధం ఇప్పుడు కొత్త ప్రపంచంతో జోడింపబడి ఉంది. ఈ విధమైన పిల్లల దృఢమైన మస్తు కళంగీధర్ అవుతారు. మీలో రాజ్యభాగ్యపు నష ఉన్నది. బాబా కూడా నేను మళ్ళీ నమిల పింఛదారిగా అంటే శ్రీకృష్ణునిగా అవుతాను, ఫకీర్ నుండి అమీర్గా అవుతాను అనే నష లోపల ఉండేది. లోపల నష ఎక్కి ఉన్నది. అందువల్లనే అటువంటి వారిని మస్తు కలందర్ అని అంటారు. ఇతను సాక్షాత్కారాన్ని కూడా పొందుతారు. ఎలాగైతే ఇతనికి నష ఎక్కి ఉందో అలా మీకు కూడా నష ఉండాలి. మీరు కూడా రుద్రమాలలో కూర్చోబడేవారు. ఎవరికి దృఢమైన నిశ్చయం ఉంటుందో వారికి నష ఎక్కుతుంది. ఆత్మలో మనము ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాము. ఈ నిశ్చయంతో ఎవరైనా ఇతన్ని చూసినట్లయితే వారికి చిన్న శ్రీకృష్ణుడుగా కనిపిస్తాడు. ఎంతో శోభాయమానంగా ఉంటాడు. కృష్ణుడైతే ఇక్కడ లేదు. అతన్ని గురించి చాలా వాదాపవాదాలు జరుగుతాయి. ఉయ్యాలను తయారు చేస్తారు, అతనికి పాలు తాపిస్తారు. అయితే అవి జడ చిత్రాలు. కానీ వీరు నిజమైన కృష్ణుడుగా అయ్యేవారు కదా. బాబా వెళ్ళి బాలునిగా అవుతానని ఇతనికి చాలా నష ఉంది. పిల్లలు మీరు కూడా దివ్య దృష్టితో చిన్న బాలుని చూస్తారు. ఈ కళ్ళ ద్వారా అయితే చూడలేరు. ఆత్మకు దివ్య దృష్టి లభించినప్పుడు శరీర భ్రాంతి ఉండదు.
ఆ సమయంలో స్వయాన్ని మహారాణిగా మరియు అతన్ని బాలునిగా భావిస్తారు. ఈ సమయంలో ఈ సాక్షాత్కారాలు చాలామందికి జరుగుతాయి. శ్వేత వస్త్రధారి సాక్షాత్కారం కూడా చాలామందికి జరుగుతుంది. మీరు ఇతని వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని తీసుకుంటే ఇటువంటి రాకుమారునిగా అవుతారని చెప్తారు. ఇది గారడీ కదా, మంచి వ్యాపారం కూడా చేస్తారు. గవ్వల్ని తీసుకొని వజ్రాలు ముత్యాలు ఇస్తారు. మీరు వజ్ర సమానంగా అవుతారు. శ్రీబాబా మిమ్మల్ని వజ్ర సమానంగా చేస్తారు. అందువల్ల బలిహారము వీరిదే అయింది. మనుషులు అర్థం చేసుకోని కారణంగా గారడీ గారడీ అంటారు. ఎవరైతే ఆశ్చర్యంగా జ్ఞాన మార్గాన్ని వదిలి వెళ్ళిపోతారో వారు వెళ్ళి ఏవేవో వ్యతిరేక మాటలు వినిపిస్తారు. ఈ విధంగా చాలామంది ద్రోహులుగా అవుతారు. ఇలా ద్రోహులుగా అయ్యేవారు ఉన్నత పదవి పొందలేరు. వారిని గురించి గురువుకు నింద కలగచేయు వారికి నిలువ స్థానం దొరకదని అంటారు. వీరు సత్యమైన తండ్రి. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. వారు యుగయుగానికి వస్తారని మనుషులు అంటారు. అచ్చా 4 యుగాలున్నాయి, మరి 24 అవతారాలని ఎలా చెప్తారు? మరొక వైపు రాళ్ళు రప్పలు కణకణములో పరమాత్మ ఉన్నాడు అని అంటారు. అంటే అందరూ పరమాత్మలే అయిపోయినట్లు కదా. బాబా చెప్తారు, గవ్వ నుండి వజ్రాలుగా బాబా మనల్ని తయారు చేసేవాడని. సర్వవ్యాపి అంటే అన్నిటిలో ఉన్నట్లు, అనగా ఇక ఏమీ విలువ లేనట్లు ఎలా అపకారం చేస్తూ ఉన్నారో చూడండి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉందని బాబా చెప్తారు. ఈ విధంగా తయారై పోయినప్పుడే తండ్రి వచ్చి ఉపకారం చేస్తారు. అంటే మనుషుల్ని దేవతలుగా చేస్తారు. ప్రపంచ చరిత్ర భూగోళాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. సత్యయుగంలో మళ్ళీ ఈ లక్ష్మీనారాయణలే వస్తారు. అక్కడ కేవలం భారతదేశం మాత్రమే ఉంటుంది. ప్రారంభంలో చాలా కొద్దిమంది దేవతలు మాత్రమే ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతూ 5000 సంవత్సరాలలో ఎంత ఎక్కువ జనాభా అయిందో చూడండి. ఇప్పుడు ఈ జ్ఞానము ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. మిగిలినంతా భక్తి దేవతల చిత్రాల మహిమనే పాడుతారు. కానీ వారు చైతన్యంలో ఉండేవారని, తర్వాత ఎక్కడికి వెళ్ళారని కానీ అర్థం చేసుకోరు. చిత్రాలను పూజిస్తున్నారు కానీ వారు ఎక్కడున్నారు కూడా తమో ప్రధానంగా అయ్యి మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇది ఎవ్వరి బుద్ధికి తోచదు. ఈ విధమైన తమో ప్రధానంగా ఉన్న బుద్ధిని మళ్ళీ సతో ప్రధానంగా తయారు చేయడం తండ్రి కర్తవ్యమే. లక్ష్మీనారాయణ ఉండి వెళ్ళిపోయారు అంటే గతంలో ఉండేవారు, అందువల్లనే మహిమ ఉంది. సర్వోన్నతులు ఒక్క భగవంతుడే, మిగిలిన వారంతా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. సర్వోన్నతమైన తండ్రే సర్వులకు ముక్తి జీవన్ముక్తి ఇస్తారు. ఒకవేళ తండ్రి రాకుంటే ఇంకనూ పైసాకు పనికిరాని వారిగా తమో ప్రధానంగా ఉంటారు. వీరు రాజ్యం చేయనప్పుడు అత్యంత విలువైన వారి వర్త్ పౌండ్గా ఉండేవారు. అక్కడ ఎవరూ పూజలు మొదలైనవేవి చేసేవారు కాదు.
పూజ్య దేవీ దేవతలే పూజారులుగా అయ్యారు. వామ మార్గంలోకి వెళ్ళి వికారులుగా తయారైపోయారు. వీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలను గురించి బ్రాహ్మణులు మీలో కూడా నెంబరు వారుగానే అర్థం చేసుకున్నారు. స్వయమే సరిగ్గా అర్థం చేసుకోలేదంటే ఇతరులకు ఎలా అర్థం చేయించగలరు? పేరేమో బ్రహ్మ కుమారులు కుమారీలు. ఒకవేళ అర్థం చేయించలేకపోతే ఇంకా ఎక్కువగా నష్టము కలగజేస్తారు. అటువంటి సమయంలో మీరు ఎవరికి అర్థం చేయిస్తున్నారో వారితో ఇలా యుక్తిగా చెప్పండి. మేము మా పెద్ద సోదరిని పిలుస్తాము, వారు మీకు సరిగ్గా అర్థం చేయిస్తారు. భారతదేశం వజ్ర సమానంగా ఉండేది, ఇప్పుడు గవ్వ తుల్యంగా ఉంది. నిరుపేద భారతదేశాన్ని కిరీటధారిగా ఎవరు చేస్తారు? లక్ష్మీనారాయణుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? లెక్క చెప్పండి అని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు. వారు భక్తి సాగర్లు, వారికి అదే నష ఎక్కి ఉన్నది. మీరు జ్ఞానసాగర్లు, వారైతే శాస్త్రాలను జ్ఞానమని భావిస్తారు. శాస్త్రాలలో భక్తి సాంప్రదాయము పద్ధతులున్నాయని తండ్రి చెప్తూ ఉన్నారు. మీలో ఎంతెంత జ్ఞానశక్తి నిండుతూ పోతుందో అంత మీరు అయస్కాంతం వలె తయారవుతారు. ఇప్పుడు అందరూ మీ వైపు ఆకర్షింపబడతారు. ఇప్పుడు ఆ ఆకర్షణ లేదు. అయినా యథాయోగము శక్తుల సారము ఎంతెంత తండ్రి స్మృతి చేస్తారో అంత ఆకర్షణ ఉంటుంది. సదా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారని కాదు. అలాగైతే ఈ శరీరం కూడా ఉండదు. ఇప్పుడు ఇంకా అనేక మందికి సందేశం ఇవ్వాలి, సందేశకులుగా అవ్వాలి. పిల్లలు మీరే సందేశకులుగా అవుతారు, ఇంకెవ్వరూ అవ్వరు. క్రీస్తు వచ్చి ధర్మస్థాపన చేస్తారు, వారిని సందేశకులు అని అనరు. కేవలం క్రిస్టియన్ ధర్మము స్థాపన చేశారే కానీ ఇంకేమీ చేయలేదు. క్రీస్తు ఆత్మ వేరే ఒకరి శరీరంలో వచ్చింది. తర్వాత అతని వెనుక మిగిలిన వారు వస్తారు. ఇక్కడ మీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ముందు ముందు మీరు ఏమేమిగా అవుతారో, ఏ వికర్మలు చేశారో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారాలు అవ్వడంలో ఆలస్యం ఏమీ కాదు. కాశీలో కత్తుల బావిలో దూకి శివునికి అర్పణమయ్యేవారు అప్పుడు ఒక్కసారిగా నిలబడి బావిలోకి దూకేవారు. ఇప్పుడు ప్రభుత్వం వారు ఆ బావిని మూసేశారు. ఆ విధంగా అర్పణ అయ్యేవారు తాము ముక్తిని పొందుతామని భావిస్తారు. బాబా చెప్తారు, ఎవరూ ముక్తిని పొందలేరు. కొద్ది సమయంలోనే అనేక జన్మల శిక్షలు లభించినట్లవుతుంది. తర్వాత మళ్ళీ కొత్త లెక్కాచారం ప్రారంభమవుతుంది. ఎవరు తిరిగి వెళ్ళలేరు, వెళ్ళి ఎక్కడా ఉండలేరు. ఆత్మల వంశవృక్షమే చెడిపోతుంది. నెంబర్ వారుగా వస్తారు, మళ్ళీ వెళ్తారు. పిల్లలకు సాక్షాత్కారం జరుగుతుంది. అప్పుడే వారు ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. 84 జన్మల పూర్తి సృష్టి చక్ర ఆది మధ్య అంత్యాల జ్ఞానమంతా మీకు లభించింది. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొందరు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులవుతారు,
కొందరు తక్కువ మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఎవరు 100 మార్కులు పొందలేరు. 100% అయితే ఒక్క తండ్రిదే. ఆ విధంగా ఇంకెవ్వరూ తయారవ్వలేరు. కొంచెం కొంచెం వ్యత్యాసం ఏర్పడుతుంది. ఒకే విధంగా కూడా అవ్వలేరు. లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు. అందరి రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. ఆత్మలన్నీ ఎంతో సూక్ష్మమైన బిందువులే. మనుషులు ఎంతో పెద్దవారుగా ఉంటారు. కానీ ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. ఎన్ని ఆత్మలు ఉన్నాయో అన్నే మళ్ళీ ఇంటిలో కూడా ఉంటాయి. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉన్నది. ఇందులో ఏమాత్రమూ వ్యత్యాసము ఉండదు. ఒకసారి ఏది చిత్రీకరించబడి ఉంటుందో అదే మళ్ళీ చూస్తారు. 5000 సంవత్సరాల క్రితం మేము ఇలా కలిసి ఉండేవారమని మీరంటారు. ఒక్క సెకండు కూడా తక్కువ ఎక్కువ కాదు. ఇది నాటకం కదా. ఎవరి బుద్ధిలో రచయిత రచనల జ్ఞానం ఉంటుందో వారిని స్వదర్శన చక్రధారులు అంటారు. తండ్రి నుండే ఈ జ్ఞానం లభిస్తుంది. మనుషులకు ఈ జ్ఞానం ఇవ్వలేరు. మనుషులు భక్తిని నేర్పిస్తారు. జ్ఞానం ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. మళ్ళీ మీరు జ్ఞాన నదులుగా అవుతారు. జ్ఞానసాగరుడు జ్ఞాన నదుల ద్వారానే ముక్తి జీవన్ముక్తులు లభిస్తాయి. అవేమో నీటి నదులు. నీరు ఎప్పటికీ ఉండని జ్ఞానము సంగమయుగంలో మాత్రమే లభిస్తుంది. నీటి నదులైతే భారతదేశంలో ప్రవహిస్తూనే ఉంటాయి. మిగిలిన పట్టణాలన్నీ సమాప్తమైపోతాయి. ఏ ఖండాలు ఉండవు. వర్షం కురుస్తూనే ఉంటుంది. నీరు వెళ్ళి నీటిలో కలుస్తుంది. ఈ భారతదేశం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. ఇది జ్ఞానము. మిగిలిందంతా భక్తి. వజ్ర సమానమైన వారు ఒక్క శివబాబాయే. వారు జయంతి జరుపుతారు. శివబాబా ఏమి చేశారు అని ప్రశ్నించాలి. వారొచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తారు. ఆది మధ్యంత్యాల జ్ఞానం వినిపిస్తారు. అందుకే జ్ఞాన సూర్యుడు ప్రకటితమవుతున్నప్పుడు అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది అనే గాయనం చేయబడి ఉంది. జ్ఞానము ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి అవుతుంది. ఇప్పుడు మీరు 84 జన్మలని పూర్తి చేశారని తెలుసుకున్నారు. తండ్రిని స్మృతి చేయటం ద్వారా పావనంగా అవుతారు. శరీరం కూడా పావనమైనదే లభిస్తుంది. మీరందరూ నెంబర్ వారుగా పావనంగా అవుతారు. ఎంత సహజమైన విషయము. ముఖ్యమైన విషయం స్మృతి. చాలామందికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం కూడా రాదు. కానీ తండ్రికి పిల్లలైనందున స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. ఈ సమయంలోనే పురుషార్థానుసారంగా రాజ్యస్థాపన జరుగుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: మేము మాస్టర్ జ్ఞాన సాగర్లము అనే నశాలో ఉండాలి. స్వయంలో జ్ఞానశక్తిని నింపుకొని అయస్కాంతంగా అవ్వాలి. ఆత్మీక సందేశకులుగా అవ్వాలి. సద్గురు తండ్రి పేరుకు అప్రతిష్ట కలిగచేసే కర్మలేవి చేయరాదు.
ఏమి జరిగినా ఎప్పుడూ ఏడవరాదు. వరదానము: సత్యత యొక్క పునాది ఆధారంతో నడవడిక మరియు ముఖము ద్వారా దివ్యతను అనుభూతి చేయించే సత్యవాది భవ. ప్రపంచంలో అనేక మంది ఆత్మలు స్వయాన్ని సత్యవాదులని చెప్పుకుంటారు లేక భావిస్తారు. కానీ సంపూర్ణ సత్యత అనేది పవిత్రత ఆధారంపై ఉంటుంది. పవిత్రత లేకుంటే సదా సత్యత ఉండచాలదు. సత్యతకు పునాది పవిత్రత. సత్యతకు ప్రాక్టికల్ పరిణామం ముఖము మరియు నడవడికలో దివ్యత ఉంటుంది. పవిత్రత యొక్క ఆధారంపై సత్యతా స్వరూపం స్వతహాగా సహజంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరము రెండూ పావనంగా అవుతాయో అప్పుడు వారిది సంపూర్ణ సత్యవాదులు అంటే దివ్యతా సంపన్న దేవతలని అంటారు. స్లోగన్: అనంతమైన సేవలో బిజీగా ఉంటే అనంతమైన వైరాగ్యము స్వతహాగానే వస్తుంది. అచ్చా. ఓం శాంతి. స్మరణం శుభకరం జయకరం ఆది ముక్తి సాఫల్యం ఆది ముక్తి సాఫల్యం. సంగమం హృదయంగమం శివధ్యానమే హృదయంగమం. నిర్మల తేజో రూపుడు నిఖిలేశ్వరుడు.
శివధ్యానమే హృదయంగమం పరమాత్మ జీవాత్మల ఆనంద సంగమం అదే ముక్తి సాఫల్యం అదే ముక్తి సాఫల్యం కళ్యాణ కాల వేళ జగతికే